అండి నమస్తే. మిగిలిన రొట్టెలతో ఏదైనా చేయాలంటే ఇలా డిఫరెంట్గా చేసుకోండి, చాలా హెల్దీ కూడా. అవకాడో ఉంటుంది కదండి, అవకాడోని ఇలా కట్ చేసుకొని దీన్ని స్మూత్గా పేస్ట్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు బటర్ వేసుకొని ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని స్లైసెస్ లాగా, తర్వాత కొద్ది క్యారెట్ ముక్కలు అలాగే బీట్రూట్ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొద్దిగా మిరియాల పొడి అలాగే 1/4 టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్ ఇది వేసుకొని కొద్దిగా సాల్ట్ చేసుకొని దాంట్లో ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, తర్వాత 1/4 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకొని కొద్దిగా సాల్ట్ చేసి అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. ఇక కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా 1/2 కప్ వరకు టమాటాలు ఇలా సాల్ట్ చేసుకొని స్టవ్ వెంటనే ఆఫ్ చేసుకోండి. ఆ వేడి సరిపోతుంది మనకు దీనికి. తర్వాత కొత్తిమీర వేసుకొని పక్కన ఉంచేసుకోండి. తర్వాత మిగిలిన చపాతీ ఉంటుంది కదండి, దానిపైన 1 టీ స్పూన్ వరకు టమాటా కెచప్ రాసుకొని అలాగే మనము అవకాడో పేస్ట్ ఉంటుంది కదా ఆల్రెడీ స్మాష్ చేసి పక్కన నుంచి అది కూడా చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత చీజ్ ఇలా స్లైసెస్ని ముక్కలుగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని తర్వాత కర్రీ చేసుకున్నాం కదా అది కూడా ఇలా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి కర్రీ. తర్వాత వీడియోలో చూపించినట్టు చేసుకొని దీన్ని ఒక ప్యాన్ పైన కొద్దిగా బటర్ వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. అటు ఇటు కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు కాల్చుకోండి. కొద్దిగా వేట్ చేసుకుంటే లోపల చీజ్ వేసుకున్నాం కదా అది కూడా మెల్ట్ కావాలి, అంతసేపు వెయిట్ చేసుకొని అంతే అండి. ఇలా గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు దీన్ని ఇలా అయినాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దీన్ని వేడివేడిగా ఒక కట్టర్తో కట్ చేసుకొని దీన్ని వేడివేడిగా తింటే ఆహా అంటారు, అంత బాగుంటుంది. దీని రుచి పాత చపాతీ అయినా కొత్త రుచిగా ఉంటుంది. ఇంకా ట్రై చేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.